నా వ్యక్తిగత స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలో గురువారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలిశానని వివరించారు. సీఎం దగ్గర నా స్వార్థం కోసం వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్గా ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్, ఫార్మర్ సీఎం కేసీఆర్ అడిగినన్ని అభివృద్ధి నిధులు బాన్సువాడకు మంజూరు చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరమని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. రాజకీయంగా కొంతమందికి అది పడతలేదు. ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చిందో ఏదైనా డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఈ టెన్షన్ పడలేక నిద్రలేని రాత్రి ఎన్నో చూసాను నేను ఈ మధ్యన. నిద్రలేని రాత్రి బాన్సువాడ రాగానే, సార్ మా ఎల్జీఎఫ్ అయితే ఏమైనా సార్, ఒక్కసారి అడిగితే 4 సార్లు అడిగితే 10 సార్లు ఎన్నిసార్లు సమాధానం చెప్పాలి. ఆ డబుల్ బెడ్రూమ్ కోరుకునేటువంటి ఆడబిడ్డలు సొంతం కట్టుకున్నాం సార్, బాగా తెచ్చి కట్టుకున్నాం సార్, ఎంత ఎప్పుడు ఇస్తారు సార్, ఇస్తాం. ఈ యొక్క డిమాండ్స్ అనుకోకుండా ఎక్కువ శాంక్షన్స్ వచ్చినాయి కాబట్టి శాంక్షన్ లేకపోతే ఏ గిరిగి ఉండకుండా అందలాగా ఇంట్లో ఆగమనుకుంటున్నాం. వేరే కాన్ఫరెన్స్ వల్ల ఏం బాధ లేదు. ఇప్పుడు నాకేమో ఆనాడు బరువు పెట్టుకున్నా, ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టాడు. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చెయ్యనండి. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో, ప్రజలే నా కుటుంబ సభ్యులతో బతుకుతున్నా ఇన్నేళ్ల నుంచి, ఉన్నంతకాలం గట్లే బతుకుతాడు. దాన్ని కొంతమంది రకరకాలుగా కథలు సృష్టించి ఏం ఆశించిపోయింది, ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేతి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజీనామా పెట్టేసేసుకుంటున్నా. నాకు ఏమవుతుంది? ఈనాడు నియోజకవర్గ ప్రజలు 7 సార్లు నన్ను గెలిపించినటువంటి వారిని, వారి రుణం తీర్చుకోవాలి కదా. కనీసం నేను నా జీవితంలో వారి సమస్యలు విద్యాపరంగా, వైద్యపరంగా నా తేతరణ కాడికి ఇప్పుడు కుదరబోయిన కార్యక్రమాలు, సామాజిక అవసరాలు చాలా ఉంటాయి. పేదవారికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, విద్యా సమస్యలు ఉంటాయి, వైద్య సమస్యలు ఉంటాయి. ఇలా వైద్య సమస్యలు అయితే ఎంత రోజు నేను హైదరాబాద్ ఫోన్ చేయని రోజు ఉండదు. దావకాలు, క్యాన్సర్ వ్యాధులు, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, బాధ్యత గల వ్యక్తిగా పరిష్కారం చేయాలనుకున్నప్పుడు, మంచి ఉద్దేశంతో పనిచేయాలనుకున్నప్పుడు కొంత ప్రభుత్వంతో సహకారం అవసరం. అది గిట్టని వాడికి ఇట్లా, ఇది ఇట్లా, ఈ విషయాలు నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుస్తాను. సాంకేతికంగా స్పీకర్ గారు అడిగితే బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏమైనా తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు రేపటి రోజు.
మీరు చేసిన ప్రక్రియ ఇది. ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పు ఈరోజు అవసరం లేదు. నేను నా స్వార్థం కోసమో నా పిల్లల కోసమో లేకపోతే నా ఆస్తి కోసమో నాకేమైనా భూముల పంచాయతీ ఉందా హైదరాబాద్లో? నాకేమైనా వ్యాపారం ఉంటుంది? ప్రజాసేవ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి. నేను దీన్ని దృష్టి పెట్టుకొని నేను పనిచేస్తుంటాను రాజకీయంగా బతికిన రోజు. అంతకు మించి నాకు వేరే ఆశ లేదు. 7 సార్లు గెలిపించారు ప్రజలు నాకు. వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు? కష్టకాలంలో ఉన్నారు నాయకుడి, అన్ని వేల నాయకుడు ఉన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు అనేది ఉంటుంది, ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి ఉంటారు. కానీ ముందాతనంతో ఉండాలి. రాజకీయం అనేది ఒక ముందాతనం ఉండాలి. ఇక రాజకీయానికి రౌడీకి తేడలేకపోతే ఎట్లా? మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు నేను వాళ్ళ